కోనసీమ జిల్లాలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల పాడైపోతున్న లక్షలాది కొబ్బరి చెట్లను రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్యతో కలిసి పరిశీలించారు. మలికిపురం మండలం కేసనపల్లిలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ వలన ముంపుకు గురైన పాడైపోతున్న కొబ్బరి చెట్లను మంత్రి రామానాయుడు పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ రకంగా వాళ్ళు కూడా ఏదైతే ఆ డ్రెడ్జింగ్ అంటే నిలిచిపోయినటువంటి 8.5 నుంచి 16.5 వరకు డ్రెడ్జింగ్ చేయడానికి 9.47 అంటే 9,47,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ యొక్క డ్రైన్కి సంబంధించి బండ్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి కాబట్టి ఆ బండ్ స్ట్రెంగ్తన్ చేయడానికి 6.03 అంటే 6,03,00,000 రూపాయలు బండ్ స్ట్రెంగ్తనింగ్కి వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఆ రకంగా రెండు కలిపి దగ్గర 16 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయించి ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్సీకి, ఎస్సీ నుంచి సిఈకి, సిఈ నుంచి మళ్ళీ మన ఈఎన్సీకి, ఈఎన్సీ నుంచి మళ్ళీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఫైల్ని క్లియర్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఫైనాన్స్కి మనం పంపించి ఫైనాన్స్ శాంక్షన్ కోసం మనం ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే నేను ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది, కానీ దీనికి సంబంధించినటువంటి పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ రకంగా 16 కోట్ల రూపాయలకి డ్రెడ్జింగ్ అదేవిధంగా బండ్ స్ట్రెంగ్తనింగ్కి ఫైనాన్స్ వరకు కూడా ఈ ఫైల్ని గత నెల 15 రోజుల నుంచి కూడా 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఫైనాన్స్కి పంపించాం. ఆ ఫైనాన్స్లో మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా శాంక్షన్ విషయంలో ఏదైనా ఇబ్బంది పెడితే అది ముఖ్యమంత్రి గారి దృష్టిలోనూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలోనూ పెట్టి అదేవిధంగా అవసరమైతే స్వయంగా నేనే ఆ యొక్క ఫైనాన్స్ ఏదైతే పై వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నారో ఆయనతో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఏదైతే నాకు లాస్ట్ టైం ఫొటోస్ కూడా ఇచ్చారు, ఏదైతే కొబ్బరి చెట్లు చనిపోయినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఆ ఫోటో చూస్తే ఎవరైనా సరే